గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు నవంబర్ 2025 నుండి 30వ తారీఖు నవంబర్ 2025 వరకు కూడా ఈ పక్షం అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కాబట్టి, మార్గశిర మాసం నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్గశిర లక్షవారం పూజలు చేసుకోండి. అంటే ప్రతి గురువారం కూడా ప్రదోష వేళ లేదా ఉదయం అయినా పర్వాలేదు, సాయంకాలం ముఖ్యం. సాయంకాలం కానీ లక్ష్మీ పూజ చేసుకోవాలి. మార్గశిర లక్ష్మీవారి పూజ అంటారు దాన్నే. ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో దరిద్రం పోతుంది, సిరి సంపదలు కలుగుతాయి, అలాగే ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు రుణ బాధలు తొలుగుతాయి, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఎటువంటి సమస్య అయినా తొలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది. చాలా గొప్ప విశేషం. అయితే ఈ మార్గశిర లక్షవారం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, మీకు పూజలు దొరకకపోయినా, మీరు మార్గశిర లక్షవార పూజా విధానం తెలుగు అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మా వీడియోలు వస్తాయి. అంటే మేము పూజ చేయించిన వీడియోలు చక్కగా వీడియోలు ఎదురుగడ పెట్టుకుని చక్కగా పూజలు చేసుకోవచ్చు. కాబట్టి అందరూ పూజలు చేసుకోండి మార్గశిర లక్షవారం అని ముందుగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ 15 రోజులు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. అయితే నిరుద్యోగులు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. ఇంటర్వ్యూలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ చాలా మంచి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అలాగే మీ అంతని మీరు ఎదగడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రయత్నాలు కూడా చేయగలుగుతారని చెప్పొచ్చు. వాటి వల్ల కూడా చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. వివాహం కుదరని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత, ప్రేమికుల మధ్య అన్యోన్యత, ప్రేమ వివాహాలు ఫలించే అవకాశాలు, పెద్దల అంగీకారాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సామరస్యత, గొడవలు తగ్గడము, సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లోనూ, భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారులోనూ కూడా పెట్టుబడులు పెట్టినట్లయితే ఎక్కువ డబ్బులు మీకు సమకూరుతాయి, అభివృద్ధిలోకి వెళతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, పెట్టుబడులు తగ్గ లాభాలు కనపడుతూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లోనూ, రియల్ ఎస్టేట్లోనూ అలాంటి వాటిలో కూడా లాభదాయకమైనటువంటి ఆదాయ లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఒకసారి జాతకం చూసుకుని ఎదరికెళ్ళాలి. అలాంటి వాటికి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త రుణాలు చేయడం ద్వారా కూడా మీరు పొదుపు యొక్క పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే బడ్జెట్ ప్లానింగ్, పొదుపు చేయడం, అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవడం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఈ 15 రోజుల్లోనూ కూడా మీ జీవన విధానం ఖచ్చితంగా మారబోతోంది. రోజువారీ పొరల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. యోగా, మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా కూడా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతారు. రాజకీయ నాయకులకి రాజకీయ రంగంలో ప్రజాదరణ పెరగడంతో పాటుగా గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు, పదవులు పొందగలుగుతారు. కొత్త ప్రణాళికలు అమలుపరుచుకునే ప్రయత్నం చేస్తారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి సక్సెస్, మంచి అభివృద్ధి, ఆర్థిక ప్రగతితో పాటుగా అవార్డులు, రివార్డులు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు, ఆన్లైన్ షాపింగ్లు చేయగలుగుతారు. వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మొబైల్స్ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ బ్యాంక్ రుణాలు తీర్చడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి తాపత్రయపడతారు. తల్లిదండ్రుల నుంచి పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది. కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. మీకు విదేశాల్లో ఉండేవారికి ఆర్థిక ప్రగతి, అలాగే అక్కడ ఉండేటటువంటి వృత్తిపరంగా లాభాలు కనపడుతున్నాయి. అలాగే కమ్యూనికేషన్ పరమైనటువంటి రిలేషన్షిప్లు బాగా పెరుగుతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. విదేశీ యాత్రలు కూడా అనుకూలిస్తాయి. వీసాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు. గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి నిర్ణయాలు లేదా అటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ మాట తీరు ద్వారా అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. క్రయ విక్రయాల వల్ల లాభాలు కనబడుతున్నాయి కాబట్టి భూములు, గృహాలు, యంత్ర పరికరాలు లాంటివి క్రయ విక్రయాలు జరపచ్చు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగాను ప్రేమ వివాహాలు కనపడుతున్నాయి. వైవాహిక జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశం కనపడుతోంది. వ్యాపార పరంగా ఆర్థిక ప్రగతి కనపడుతోంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత, శారీరక కలయికలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపార పరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. విద్యార్థులకి గతంలో అర్థం కానటువంటి సబ్జెక్టుల పట్ల శ్రద్ధ పెట్టడము, అలాగే ఎగ్జామ్స్ పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు, కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ప్రయోగాల్లో బాగా పాల్గొంటారు. ప్రాజెక్ట్ వర్క్లో కూడా బాగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకి చేసే పని యందు శ్రద్ధ, పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు, ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణము, ప్రమోషన్, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు కనపడుతున్నాయి. స్త్రీలకి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పట్ల, అందం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు. కుటుంబంలో అందరినీ ఆకట్టుకుంటారు. ఇష్టమైన వాళ్ళతో కలుస్తారు. పుట్టిన నుంచి ధనప్రాప్తి, సౌఖ్యం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి, నష్టాలు భర్తీ అవ్వడము, మొండి బకాయిల వసూలుతో పాటుగా వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అనేక రకాల వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తును అర్థం చేసుకుని, టెక్నాలజీని అర్థం చేసుకుని వ్యాపారాలు చేసి
సక్సెస్‌ని అయితే సాధిస్తారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకొని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకొని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ఈ విషయంగా తెలియజేస్తూ, ఇక మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్‌లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి, ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసుంటుంది. చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థలో నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం కానీ, లేకపోతే గనక ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే గనక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, లేకపోతే గనక భూత ప్రేత పిశాచాది గాలులకు సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే గనక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మేము కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే గనుక మాకు ఫోన్ చేయండి. మీకు సందేహాలకి సమాధానం తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.